విశాఖ వేదికగా ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 50 దేశాలకు సంబంధించిన సుమారు 2,000 మంది ప్రతినిధులు, 15 దేశాల పారిశ్రామిక మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. గతేడాది 4.67 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం ఈసారి 8 లక్షల కోట్ల పెట్టుబడులకు రాబట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. సదస్సు కారణంగా విశాఖ ఉత్సవాలను ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 4.67 lakh crores ఎన్ని గ్రౌండ్ అయినా ఏంటి కూడా మొత్తం సీఎం గారు రేపు 27న ఇనాగరేషన్ స్పీచ్లో ఆయన మొత్తం దాని డీటెయిల్స్ చెప్పబోతా ఉన్నారు. ఎన్ని ఇప్పటికి గ్రౌండ్ అయిపోయి ప్రొడక్షన్లోకి వచ్చినాయి, ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయి, ఎన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ చెప్తారు. టెంటివ్గా ఒక 35% స్టేట్ వైడ్గా ఇప్పటికి గ్రౌండ్ అయినట్టుగా ప్రాథమిక రిపోర్ట్ ఉంది. దాన్ని సీఎం గారు డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. ఈసారి మెయిన్ ఫోకస్ ఏరోస్పేస్ ఒకటి, టెక్స్టైలు, అలాగే ఎలక్ట్రానిక్స్, ఈ బయోటెక్, ఈ 4 కూడా ప్రయారిటీ ఫీల్డ్లో దీని కింద పెట్టుకోవడం జరిగింది.